శివశంకర్ రెడ్డి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు. ఈరోజు విజయవాడ కేంద్రంగా భారీ ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈరోజు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 18 నెలలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి. అయినప్పటికీ కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుతున్న విద్యార్థుల పట్ల వివక్ష చూపుతూ ఉంది. ఈరోజు వేల కోట్ల రూపాయలు అనేక పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి కేవలం 7,400 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడానికి ఉన్న కారణం ఏందో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈరోజు ఐటీ రంగాన్ని విజయవాడ కేంద్రంగా, రాజధాని కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సంతోషమే. మరి ఐటీ రంగాన్ని అభివృద్ధి ఎలా చేశారో ఆ ఐటీ రంగాన్నిలోకి పోవాలంటే ఈరోజు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈరోజు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు 4 సంవత్సరాలు పూర్తయ్యే లోపల మరి రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఆ విద్యార్థులకు సర్టిఫికెట్స్ యాజమాన్యం ఎలా ఇస్తుంది? మరి 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఎలా వస్తాయి? లేదా ఫార్మసీ చదివే విద్యార్థులు ఈరోజు రియంబర్స్మెంట్ మీరు విడుదల చేయకపోవడం వల్ల సర్టిఫికెట్స్ అడిగితే విద్యార్థులు రియంబర్స్మెంట్ బకాయిలు కట్టి ఫీజు కట్టి పూర్తిగా కడితేనే ఈరోజు సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పి అంటుంది యాజమాన్యం. ఒక పక్క యాజమాన్యం వేధింపులు, మరో పక్క పేదరికము, ఈ రెండింటి మధ్య ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థి బాగా నలిగిపోతూ ఉన్నాడు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటూ ఉంది. లేకపోతే వాళ్ళ ఆలోచన ఈరోజు విద్య గందరగోళం దారిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల పట్ల వివక్ష వీడి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 7,400 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పి ఈరోజు ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పేరు శ్రీధర్ నాయుడు, ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు రెవల్యూషన్ స్టూడెంట్ తరఫున భారీ ధర్నా చేస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ప్రభుత్వానికి గత 3 నెలల నుంచి కూడా మేము పోరాడుతున్నా కూడా ఆయనకు చెవికి ఎక్కట్లేదు. మంత్రి నారా లోకేష్ గారు ఎలక్షన్ల ముందు విద్యా విధానాన్ని నూతన విధానంగా మారుస్తాను, నూతన విద్యారంగాన్ని నేను తీసుకొస్తానని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. కానీ ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యను పక్క పెట్టాడు, దాని విధానాన్ని పక్క పెట్టాడు. ఈరోజు కాలేజీలు, అనేక కాలేజీలు, 100 కాలేజీలు తీసేస్తున్నారు. డిగ్రీ కాలేజీలు వాళ్ళు కాలేజీలే రద్దు చేసుకోవాలనుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి పెట్టాడు. వాళ్ళు పై చదువు చదవాలంటే వీళ్ళు ఇచ్చే టీసీ సర్టిఫికేట్ ద్వారానే వాళ్ళు పై చదువులు వెళ్ళాలి. వాళ్ళు బకాయిలు మాకు వచ్చేంత వరకు ఈ 7,400 కోట్లు ఏదైతే బకాయి ఉందో అది మాకు వచ్చేంత వరకు మీకు మేము ఇవ్వము, లేకుంటే మీరు అమౌంట్ కట్టి తీసుకోమని అంటాడు. మళ్ళీ ఈ విద్యార్థులు అమౌంట్ కట్టబడితే ఈ ఫీజు రిమెంట్స్ ఎందుకు? ఈ చేతగాని పథకాలు అమలు చేసి వాళ్ళ సీటు కోసము ఈ విద్యార్థులకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఈ ఫీజు రిమెంట్స్నే రద్దు చేసేయండి మీరు, మీకు చేతకుంటే. లేకుంటే మీరే ఒక మంచి కాలేజీలు కట్టి ఇన్ని వేల కోట్లకు బదులు మీరే సొంత భవనాలు నిర్మించి కాలేజీలు రన్ చేయండి, ప్రభుత్వమే రన్ చేసుకోండి. మీ నుంచి దాదాపు ఇప్పుడు కాలేజీలు మొత్తం తీసేస్తే దాదాపు 2.5 లక్షల మంది నిరుద్యోగస్తులు అవుతారు. ఈ విద్యా విధానం అని చెప్పేసి మీరు విద్యార్థులను రోడ్డు మీద వేశారు, విద్యా సంస్థ వాళ్ళను రోడ్డు మీదకి వేశారు. నా పేరు కంటేపల్లి నరేంద్ర, ఆర్ఎస్యు స్టేట్ జాయింట్ సెక్రటరీ, కేంద్రం అమలాపురం. ఈరోజు విజయవాడ నగరంలో ధర్నా పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండ్తో ఈ యొక్క ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల ముందు గెలిచిన తర్వాత, ఎన్నికల అధికారికి వచ్చిన తర్వాత విద్యాశాఖను తీసుకోవడానికి చాలా కష్టం, కానీ దానిని తీసుకుంటానని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో విదేశ పర్యటనలు ముద్దైనా కానీ విద్యార్థులు ముద్దు కాలని చెప్పి ఆర్ఎస్యు డిమాండ్ చేస్తుంది, తెలియజేస్తుంది విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి ఏంటి అంటే ఆయన పర్యటన ఏంటంటే ఒక ఐటీ ఒక గూగుల్ తెస్తాడు, ఆ గూగుల్ చూసుకుంటాడు, తర్వాత ఇంకో పర్యటన చేస్తాడు, అంతేగాని మళ్ళీ ఎస్ఎస్సీ బోర్డు చూస్తే 10th క్లాస్ వరకు చూసుకుంటాడు. అంతేగాని హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఏమవుతారనే విషయం మీద పూర్తిగా అవగాహన లేదు. మరే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి మా కొడుకు అక్కడ చదువుకున్నాడు, అంత చదువుకున్నాడు అని చెప్పేటువంటి ఎవరైతే చంద్రబాబు ఉన్నారో కనీసం ఈరోజు డిగ్రీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక చేస్తున్నామంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉంటుందా అని చెప్పి ఆర్ఎస్యు తెలియజేస్తుంది. ఎందుకయ్యా విద్యార్థుల పాలిట మీరు శాపంగా తయారయ్యారు? విద్యార్థి అంటే మీరే చదువుకొని మీరే ఉన్నత స్థాయిలో ఉండాలా? పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోకూడదా? ఎందుకని మీ యొక్క విద్యా విధానాలు ఈ విధంగా ఉన్నాయి? ఆర్ఎస్యు గట్టిగా ప్రశ్నిస్తుంది. నారా లోకేష్ గారు మళ్ళీ మీకు తెలియజేసి హెచ్చరిస్తున్నాం,
విద్యార్థి తెలుసుకుంటే ఎంత దూరం వెళ్తాడు. మరి ముఖ్యంగా నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు కానీ పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉంటుంది. మీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం, నేను రోడ్డు మీద కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పి ఆర్ఎస్యు తెలియజేస్తుంది. ఆర్ఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి, విజయనగరం అధ్యక్షురాలు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఉన్నాయో 7,400 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చెయ్యని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా కూడా భారీ ఆందోళన చేపడతాము. ఇప్పటికీ 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్నాము. ఈరోజు విజయవాడ కేంద్రంగా భారీ ధర్నా నిర్వహించాము. ఇప్పటికీ కూడా స్పందించి సమాధానం కానీ మాకు తెలపలేని ఎడలైతే వెంటనే అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా ఆర్ఎస్యు వెనకాడబోదని మరొకసారి నారా లోకేష్ గారికి తెలుపుతా ఉన్నాము. ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంలోని ధర్నా చౌక్లో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 7,400 కోట్లు బకాయిలు ఉన్నాయో విడుదల చేయాలని చెప్పి నిరసిస్తూ బాధపడుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య లేకుండా ప్రతి విద్యార్థి చదువుకునే దానికి అవకాశం కల్పించే బాధ్యత ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలుగా ఆర్భాటాలుగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ఉన్నత చదువులు చదవాలంటే డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, నర్సింగ్ ఈ విధంగా అనేక కోర్సులు చదవాలంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది సకాల సమయంలో రిలీజ్ కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదనే విధంగా చేతులు ఎత్తేసి విద్యార్థుల్ని తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కళ్ళగట్టి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. విద్యార్థుల పైన మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి 7,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇప్పటి వరకు డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా ఒక డేట్ రిలీజ్ చేసి ఆ టయానికి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు నిర్వహిస్తారని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకున్న ప్రశాంత్, ఆర్ఎస్యు స్టేట్ జనరల్ సెక్రటరీ, విజయవాడ కేంద్రం నుంచి.